వీళ్ళు చేసేది చాలా దారుణం అనమాట అండి. అసలు రెండో విడత భూ సమీకరణ అనేది తలలేని మొండెంలాగా ఇక్కడ అసెంబ్లీయే, ఇక్కడ మరి హైకోర్టు, ఇక్కడ సచివాలయం, ఇక్కడ ఇవన్నీ ఉంటేనే రాజధాని. మమ్మల్ని బాధ పెడుతున్నారు. తర్వాత పక్కన కొత్తగా పూలింగ్కి వెళ్ళాలనేటువంటి ఆ రైతులు మొదట భూమిని డెవలప్ చేసి ఇస్తే మిగిలిన గ్రామాలు ఈరోజు ఇల్లు కట్టడానికే 2-3 సంవత్సరాలు పడుతుంది ఇల్లు కట్టాలంటే. అలాంటి ఒక రాజధాని నువ్వు రెండో విడత భూ సమీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి భూములకు రైతులు న్యాయం చేయండి, దాన్ని అభివృద్ధి చేసి చూపించండి. మీకే మీరు చేసిన అభివృద్ధి. రైతులు ఇవాళ ఎంత ఇబ్బంది పడే వాళ్ళకి 5 సంవత్సరాలు మమ్మల్ని నరకం చూపించారు. మళ్ళీ తొలి దశలో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్లో రాజధాని రైతులకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు సుమారు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి భూసేకరణ రెండో విడత తీసుకోవడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి రాష్ట్ర అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఏమంటున్నారు, మేధావులు ఏమంటున్నారు, అసలు భూసేకరణ ఈ సమయంలో తీసుకోవడం మంచిదా కాదా, వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఆలూరి యుగంధర్ మందడం. మరి ఈరోజు సిటిజన్ ఆఫ్ డెమోక్రసీ అని రమేష్ గారు ఒక సంస్థను స్థాపించి ఈరోజు అమరావతి రాజధాని రైతు సోదరులను సోదరీమణుల్ని, నగర ప్రజలని, వివిధ పార్టీల నాయకుల్ని అందరినీ ఆహ్వానించి దాని మీద ఒక చర్చా వేదిక పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి ఉపయోగపడేది. ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఒక రాజధాని మూలంగా ఇంతకుముందు ఒక 5 సంవత్సరాలు మేము చాలా బాధలు పడ్డాం. 1631 రోజు ఉద్యమం చేసాం. మరి 7 కేసులు పెట్టించుకున్నాను. నేను నా భార్య అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ రెన్యువల్కి నీ మీద 7 కేసులు ఉన్నాయని చెప్పి మా పాస్పోర్ట్లు కూడా తీసి మరి బొక్కలు పెట్టడం జరిగింది. మరి 7 కేసుల్లో 6 పోయిన ఇంకో కేసు కూడా అట్లానే ఉంది. మరి నాకు కూడా ఇచ్చిన భూమిని ఇవ్వని భూమి, ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూమిలో ఇచ్చి అది కూడా రిజిస్టర్ చేశారు. ఇలాంటి సమస్యలు ఇందాక చర్చా వేదికలో చెప్పకూడదు, నా పర్సనల్గా ఇది చెప్పకూడదని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. మరి రెండో విడత భూసేకరణ కానీ రెండో విడత భూసేకరణ చేయటం అనేది మొదట భూమిని డెవలప్ చేసి ఇస్తే మిగిలిన గ్రామాలు దాన్ని చూసి వారే వస్తారు మా భూమి ఇస్తామని. మరి ఆల్రెడీ వాళ్ళకి మాకు భూమి ఇచ్చేటప్పుడు రేట్లు పెరుగుతాయని కానీ ఇంకో రకంగా ఏమీ తెలియదు. వారు చెప్పింది ఏంటంటే మీరు మాకు 30 ఇచ్చి పావు ఎకరం తీసుకుంటున్నారు, ఎకరం విలువ ఆ 25 సెంట్లకే వచ్చిందని చెప్పారు ఆ రోజు. అట్లాగే వారు చెప్పినట్టే మేము పెద్దలు అందరం మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని భూమి ఇచ్చాం. మరి 10 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఈ ప్రభుత్వాన్ని అనొచ్చు అని కూడా ఇంతవరకు లేఅవుట్లో ఒక ట్రక్కు మట్టి కూడా వేయలే. అంటే ప్రభుత్వ భవనాలు రోడ్లు వేశారు. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలన జరగాలి. అంతవరకు వాస్తవమే చేసింది కూడా మంచి పని. ఇప్పటికైనా మరి రైతులకి ఒక గ్రామం అన్న నమూనా చేసి చూపిస్తే మిగిలిన గ్రామాల వాళ్ళు రెండో విడత భూ సమీకరణకి ఇవ్వాల్సిన రైతులు కూడా ముందుకు వస్తారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, మీకేం చేయలేదు మాకు ఎలా చేస్తారని. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చేది 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. సంవత్సరంన్నర అయిపోతే ఇంకేముంటుంది. ఇక 6 నెలలు ఎలక్షన్ 6 నెలల ముందు చేయకూడదు. 3 సంవత్సరాల టైమే ఉంది. మరి వర్షాకాలాలు ఉంటాయి. ఈ 3 సంవత్సరాల్లో మరి 1 సంవత్సరం వర్షాకాలం ఉంటుంది. మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు మరి ఆర్థికంగా డబ్బులు చూసుకోవాలి, పనులు చేయాలి. కాబట్టి ఇప్పుడు వరకు రెండో భూ సమీకరణ నాకైతే తెలిసి అవసరం లేదనుకుంటున్నాను. నెక్స్ట్ కానీ గెలిస్తే మీరు మళ్ళీ అది ఎక్కువ తీసుకోకూడదు. మొన్న దాదాపు 40-50 గ్రామాలకు వెళ్ళిపోయారు. కృష్ణా జిల్లాకి వెళ్ళిపోయారు, పరిమి దాటారు, పెద్దకూరపేట దాటారు, సత్తెనపల్లి. మళ్ళీ ఒక నెల రోజుల నుంచి నంబూరు ఎయిర్పోర్ట్ అంటున్నారు. ప్రజలు ఒక గందరగోళం. మీలో మీరు డిస్కషన్ చేసుకొని ఇలాంటి చర్చా వేదిక పెట్టి ప్రభుత్వం కూడా ప్రజల నుంచి తెలుసుకొని ఏం చేయాలనేది ఆలోచించి చేస్తే
బాగుంటుందని ఈ మీడియా ముఖంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చెర్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. నాది పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. మేము రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ చాలా బలంగా తిరిగిన వాళ్ళం. తర్వాత చంద్రబాబు నాయుడు దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కడతానంటే 29 గ్రామాల ప్రజలు తన భూములు ముందుకు ఇవ్వడానికి వచ్చారు. 34,000 ఎకరాలు సేకరించారు. అయితే అక్కడితో అయిపోయింది. జగన్ ప్రభుత్వం అమరావతి నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా వాళ్ళు దెబ్బతిన్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకు రాజధాని కడతారు అనే మన అందరం ఆశలో ఉంటే వీళ్ళు చేసేది చాలా దారుణం అనమాట అండి. అసలు రెండో విడత భూ సమీకరణ అనేది ఒక అనర్థం అండి. అసలు అయిపోయింది. ఒక ల్యాండ్ పూలింగ్ అనేది ఒకటి అయిపోయింది. 19 ముందు అయిపోయింది. ఆ ల్యాండ్ పూలింగ్ తీసుకున్న భూమిలో ల్యాండ్ పూలింగ్ అనేది చాలా కష్టమైన సంక్లిష్టమైన విషయం. దేశంలో ఎక్కడా జరగలేదు. చాలామంది ఎక్కడెక్కడో జరిగింది, నవీ ముంబై అంటున్నారు, ఎక్కడా జరగలేదు. భారతదేశంలో ఇది ఫస్ట్ ప్రయోగం. ఇది ఒక చారిత్రాత్మక అవసరం కాబట్టి ల్యాండ్ పూలింగ్కి రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు. ప్రజలు మన రాజధాని కావాలి కాబట్టి మనం రాజధాని కట్టాలి. ఆ రాజధాని 30 ఏళ్ళకో 200 ఏళ్ళకో నగరం అవ్వచ్చు. కానీ అసలు నువ్వు రాజధాని కట్టకుండా నువ్వు రెండో విడత భూ సమీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ మునిగిపోతుంది. మన వరదల్లో ఏదో నీళ్ళలో మునిగిందో లేదో నాకు తెలియదు, నేను అమరావతి వెళ్ళలేదు కాబట్టి. కానీ రెండో విడత భూ సమీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ మునిగిపోద్దండి. ఏమనుకుంటున్నారు? ఇది ఏంటి? రైతులు ఏం చేస్తారు? ఏం చేస్తారు? అని తీసుకున్న భూములు అలా పెట్టేస్తారా? మొదట విడత తీసుకున్న దాంట్లో మీరు మొదట్లో 19కి ముందు కొంత వర్క్ మొదలుపెట్టారు, టెండర్లు పిలిచారు. ఎన్నికల్లో ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి అవన్నీ రద్దు చేశాడు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు కదా, మీరు చెయ్యండి, టెండర్లు పిలిచారు, వర్క్ చేయండి. అక్కడ ఫ్లాట్లు డెవలప్ చేసామండి, ముందు రోడ్లు వేయండి. అందరూ ఏమడుగుతున్నారు ఈ రోజున? నీళ్ళకి అక్కడ ఆ రోడ్ల పక్కన అయ్యో తగ్గుతాయి, ఎన్ని నీళ్ళు ఆగిపోయాయంటే ముందు మీరు ఇక్కడ రోడ్లు వేయండి. వరద రాకుండా కాలువలు తవ్వండి, రిజర్వాయర్లు కట్టండి అంటున్నారు. ముందు ఆ పని చేయండి. 34,000 ఎకరాల్లో ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటేనండి, మేధావులు ఎవరో లేరు. ఏదో చంద్రబాబు నాయుడు విజనరీని అవన్నీ మాకు సంబంధం లేదండి. అక్కడ 34,000 ఇచ్చారు. వాళ్ళకి ఎంతకాలం కౌలు ఇస్తారు? వాళ్ళు ఎంతకాలం అలా మభ్య పెడతారు? కాబట్టి ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. మీరు తీసుకున్నారు, ఇది చేయాల్సింది అంతే తప్ప మీరు రెండో విడత అసలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో భూ సమీకరణ అనేది జరగకూడదండి. నిజంగా ప్రజలు తెలివైన వాళ్ళు అయితే ఈ ప్రభుత్వాన్ని నిలువరించాలి, నరేంద్ర మోడీ చెప్పాలి. అంతేగాని అసలు భూ సమీకరణ చాలా ప్రమాదకరమైంది. ఏంటి రైతులు వాళ్ళ పని చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తే నువ్వు వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు రేపొద్దున ఏదో కౌలు ఇచ్చి పడితే సరిపోద్దండి. ఆ కౌలు కూడా సరిగ్గా రాదు కదా ప్రభుత్వం మారితే. నిజంగా వాళ్ళు జీవనాభివృద్ధిని దెబ్బతీస్తాం కదా. వాళ్ళ గ్రామాల్లో ఎలా జీవిస్తారు? ఎన్ని ఇలా పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడానికి, ఈ 29 గ్రామాల్లో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడానికి ప్రభుత్వానికి 10 ఏళ్ళు పడుతుందండి ఇలా వర్క్ జరిగితే. అంటే ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, అది జరిగితే అలా కాకుండా ఇప్పుడు కనుక రెండో విడత భూ సమీకరణ చేస్తే మొదలు పెడితే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. అంతకుముందు 19 ముందు కొంతమంది ఒక పర్యావరణ ఉద్యమకారులు, సోషల్ యాక్టివిస్టులు బయట నుంచి వచ్చారు. అనుమోల్ గాంధీ గారు ఇప్పుడే మాట్లాడారు. లోపల ఆయన సహకరించిన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు, ఇక్కడ వాళ్ళు ఎవరు సహకరించలేదు. ఈసారి ప్రజలందరూ వ్యతిరేకిస్తారు. అప్పుడు ఆ ప్రభుత్వం ఆ సమస్యలో పడిపోతే కోర్ క్యాపిటల్ నిర్మాణం జరగదు. నువ్వు 190 కిలోమీటర్లు ఓఆర్ఆర్ అని, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అని, లేకపోతే ఇక్కడ విజయవాడలో మెట్రో అని, లేకపోతే ఈ భూ సమీకరణ 40,000 భూ సమీకరణలు చేసుకుంటూ పోతే నీకు వచ్చే ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. నువ్వు కనీసం కోర్ క్యాపిటల్ కూడా కట్టలేవు చంద్రబాబు నాయుడు. కాబట్టి చెప్తున్నా, అమరావతి రైతులు ఎంతో కష్టపడి 5 ఏళ్ళు మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడ్డారు. వాళ్ళని దృష్టిలో పెట్టిన వాళ్ళ గౌరవాన్ని కాపాడు నువ్వు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు, నీకు రాత్రి కలొస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ కుదరదు. అమరావతి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు రెండో విడతంటే వాళ్ళందరూ జడిచిపోతున్నారండి. ఫస్ట్ ఏదో అనుకున్నారు, అంటే ఇక్కడ ఒక సమస్య అండి, ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి కడుతున్నారు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల వచ్చే గ్రామాల వాళ్ళు, ఆ పెద్దపరిమి వాళ్ళు, వడ్డమాను, వీళ్ళందరూ కూడా ఆ 3-4 గ్రామాల వాళ్ళు సరే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది కదా, లేదా ఏదో రైల్వే స్టేషన్ వస్తుంది కదా వాళ్ళు ఇద్దామన్నారు. ఈ ప్రభుత్వం మొదలుపెట్టి అప్పటికి 15 గ్రామాలను మొదలుపెట్టింది. 40,000 ఎకరాలు ఉండేటికి వాళ్ళే కంగుతున్నారు. మేము వడ్డమాను గ్రామంలో కలిసాం, పెద్దపరిమి రైతులు మేము కలిసాం. అప్పుడు వాళ్ళు కంగుతున్నారు. ఏదో 3 గ్రామాలు 4 గ్రామాలు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల వస్తుంటే మేము ఇద్దాం అనుకున్నాం. మళ్ళీ ఏంటి 40,000 ఎకరాలు ఏంటి, ఈ సత్యనపల్లి వరకు వెళ్ళిపోవడం ఏంటి, ఈ పెదకూరపాటు ఏంటి అని వాళ్ళు భయపడటం మొదలెట్టారు. తర్వాత ఈరోజు 29 గ్రామాల్లో రైతులు చాలా భయపడుతున్నారు. ల్యాండ్ పూలింగ్లో ఇక చాలా సమస్యలు నేను ముందు తీసుకున్నాయి, అవన్నీ పరిష్కరించాలి. సిఆర్డీ ఈరోజు అవినీతిమయంగా ఉందండి. సిఆర్డీ అసమర్థతతో నిండి ఉందండి. చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుని చేయించాలండి ఆ వర్క్. ఏంటి నువ్వు? అంతేగాని నువ్వు ఒకరోజు టెక్కో హెబ్ అని లేకపోతే అక్కడెక్కడికి వెళ్ళిపోయి ఏదో మాట్లాడేస్తే అవదు. మంత్రి నారాయణ ఏమన్నాడండి, 3 సంవత్సరాల్లో మొదటి దశ పూర్తి చేస్తా ఉన్నాడు, 1 ఇయర్ బ్యాక్. నిన్న చంద్రబాబు నాయుడు ఏమంటాడండి, మళ్ళీ 3.5 అంటున్నాడు. అంటే ఏమైంది? ఈ 14 నెలలు ఏమైందండి? అంటే ఎప్పుడు కడతారు మీరు?
కాబట్టి నువ్వు గాల్లో తేలితే రాజధానులు రావండి, గాలి తేలితే రాజధానులు కనీసం కోర్ క్యాపిటల్ కూడా పూర్తవ్వదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే కోరుతున్నా, మేధావుల్ని, రైతులు ఇస్తే మనకి సంబంధం ఏంటి కాదు, రైతులకి మనం ఎడ్యుకేట్ చేయాలి. రైతులు పాడైపోతారు, ఆ గ్రామాల్లో ఆలే దెబ్బతింటారు. రేపు పంటల పడవ కంపలు పెరుగుతుంటే అది చూసుకుంటారు, డిప్రెషన్లోనే మన జీవితాలు పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో విడత భూ సమీకరణ జరగనివ్వకూడదు. ఈ ప్రభుత్వానికి విజ్ఞత లేదు, చంద్రబాబుకి అసలు విజ్ఞత లేదు. ఏంటంటే అంతర్జాతీయ విమానాశ్రయం కడతావా? నువ్వు గన్నవరం ఎందుకు తీసుకున్నావు? నువ్వు 212 ఎకరాలు నువ్వు తీసుకున్న గన్నవరానికి 19 ముందు వాళ్ళందరికీ రాజధానిలో ఫ్లాట్లు ఇస్తానన్నావు. అసలు నిర్మాత అశ్వనీదత్తు నటుడు కృష్ణరాజులందరికీ వాళ్ళకి సరిగ్గా ఇచ్చారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో చోట కడతావా? నువ్వు 19 ఎప్పుడైనా అంతర్జాతీయ విమానాశ్రయం కొత్తది కడతాను మాట్లాడావా? ఈరోజు ఎందుకు వస్తుంది అని స్పోర్ట్స్ సిటీ కడతావా? ఇక్కడ స్పోర్ట్స్, విజయవాడలో స్పోర్ట్స్ ఆడుకునే వాళ్ళకి టెన్నిస్ ఆడేవాళ్ళకి సరైన సౌకర్యాలు నువ్వు 10 ఎకరాలతో కడతారా? ఏమండి కడతారు? అసలు విజయవాడ టెన్నిస్ ఆడటానికి నేను ఒక అడిగానండి, అర్జున వాడికి రైతు సాకేత్ గారిని అడిగాను, ఏమంటే ఇక్కడ ఏమైనా ఆడతారా మీరు వైజాగ్ నుంచి వచ్చిన, మీ అత్తోరింటికి వచ్చినప్పుడు అని. లేదండి ఇక్కడ అంత సౌకర్యాలు లేవు. నువ్వు అసలు విజయవాడ టౌన్, గుంటూరు టౌన్ ఇట్లో సౌకర్యాలు డెవలప్ చేయండి, అవి అండర్ గ్రౌండ్ డెవలప్ చేయండి. అవేం చేయకుండా అంటే చేసేయండి. చంద్రబాబు నాయుడు చేసే పనులు ఎటువంటి చెప్తున్నాను మీకు, ప్రజలు నమ్మాలి. ఏంటని చెప్పమంటారా ఆయన చేసే పనులు? అక్కడ అమరావతి పదాడుతాడండి. ఇప్పుడు విజయవాడలో గ్రేటర్ విజయవాడని 54 గ్రామాలు కలుపుతాడంటాడు. ఈ విజయవాడని ఇలా పెంచుకుంటే పోతే అమరావతి ఎప్పుడు లేస్తుందండి? ఇప్పుడు విజయవాడ మెట్రో అంటాడండి. అసలు ఇప్పుడు నీకు అమరావతికి విజయవాడకి కనెక్టివిటీ కలపాలి కదండి. ఆ వెస్ట్ బైపాస్ ఎప్పుడు మొదలవుతుంది? ఈస్ట్ బస్ అయిపోవట్లేదు. ఎప్పుడో ఎకనామిక్ యాక్టివిటీ వస్తే అవసరమయ్యే ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా అవసరం వస్తుందో తెలియదండి. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు 190 కిలోమీటర్ల పరిధిలో వేసే ఔటర్ రింగ్ రోడ్డు ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా అవసరం అవుతుందో లేదో ఎవరికీ తెలియదు. దాన్ని వేస్తూ ఉంటారు. మళ్ళీ దాని పక్కన హైటెక్ సిటీలు కడతా ఉంటారు. అది ఎప్పుడు వేస్తారో దానికి 10,000 ఎకరాల భూ సమీకరణ చేయాలి, అది భూ సేకరణ చేయాలి. దానికి ఈఎం సమీకరణలో ఆ సేకరణ చేయాలి. ఇవన్నీ చాలా సంక్లిష్టమైనవి. ఇవన్నీ వీళ్ళు బేస్ లేకుండా, అసలు పునాది అనేది లేకుండా చేస్తున్నారు. నరేంద్ర మోడీకి ఇవన్నీ అవగాహన లేదు. ఆయన వచ్చి ఏదో చెప్తుంటే ఇలా భజన చేస్తుంటే కొడుతున్నాడు. చివరిగా ఒక విషయం చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు అమరావతికి చట్టబద్ధత వచ్చే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని అమరావతి రైతులతో చెప్పారు ఒక 4 నెలల క్రితం. ఈనాడు లాంటి పత్రికల్లో వచ్చింది. అమరావతికి చట్టబద్ధత చంద్రబాబు తీసుకురాడండి. ఎందుకు తీసుకురాడో చెప్తున్నా. ఇప్పుడు మొన్న బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు వచ్చారు కదా గుంటూరు. వచ్చినప్పుడు అమరావతి రైతులందరూ ఇలా ఆయన కలిసి మాకు అమరావతికి చట్టబద్ధతకి మీరు కృషి చేయండి అన్నారు. అయ్యండి చట్టబద్ధత తేవాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విభజన చట్టంలో చేర్చాలి, లేకపోతే ఏదో కేబినెట్ నోట్ ఆమోదించాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నోట్స్ ఇవ్వాలి కదా, ఒక నివేదిక ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు నివేదిక ఇవ్వడండి. ఎందుకంటే అతను ఇప్పుడు రాజధాని, ఇది రాజధాని, ఇది కోర్ క్యాపిటల్, ఇది సీడ్ క్యాపిటల్, దీని చుట్టూ ఈ ప్రాంతాలు ఉంటాయి, ఈ ఎకో సిస్టమ్ ఉంటుంది, దీన్ని ఈ సంస్థలు కడతాయి, దీన్ని ఇలా నిర్వహిస్తాయి, ఒక ఇవ్వాలి. అది ఎవడైనా అది ఇచ్చాడు అనుకోండి, ఎప్పుడైతే అలా ఇచ్చాడో మళ్ళీ వాళ్ళు రేపొద్దున న్యాయపరమైన పరిపాలనపరమైన చిక్కులు వస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ భూ సమీకరణ చేయడానికి ఆయనకి భూ సమీకరణ చేసే ఉద్దేశంతో ఆయన దీనికి చట్టబద్ధత తీసుకురాడండి. దానికి కృషి చేయడు, చట్టబద్ధతకి దారి. చంద్రబాబు నాయుడు భూ సమీకరణలు చెయ్యను అన్న రోజునే అమరావతికి చట్టబద్ధత వస్తుంది. ఆ విషయం అమరావతి రైతులు కూడా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇది చాలా మొదటి విడత భూ సమీకరణ అవసరం, రెండో విడత భూ సమీకరణ అనర్థం. రాష్ట్రంలో ఏ రైతు భూ సమీకరణకి భూములు ఇవ్వద్దు, విలువైన భూములు ఇవ్వద్దు. మీ భూములు ఇవ్వడం వల్ల మీకు నష్టం, రాష్ట్రానికి నష్టం, మనకి రాజధాని లేకుండా పోతుంది. కాబట్టి అసలు భూమి అనేది ఒక్క సెంటు కూడా ఇవ్వద్దని రైతులందరినీ నేను మనవి చేస్తున్నాను. జై హింద్. ఆలూరు శ్రీదేవి. రాజధాని తొలి విడతలో భూమిని ఇచ్చిన రైతు మహిళని మేము ఇవాళ సెకండ్ ఫేజ్లో భూమి తీసుకోవడం అనేది మాత్రం మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాదు ఒక సైబర్ సిటీ చేయంగానే అంత డెవలప్ అయిపోయింది అని ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్ని రాజధానుల కన్నా కూడా అతీతమైన రాజధాని, గ్రీన్ బ్లూ ఫీల్డ్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేసుకుందాము. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అనేది ఒక నూతన కాన్సెప్ట్తో నిర్ణయించుకుందాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్లు కానీ, ఏదైనా కరెంట్ అండర్ గ్రౌండ్ కానీ, ఏదైనా ప్లానెడ్ సిటీగా నిర్మించుకుందాం అనుకున్నప్పుడు ప్లానెడ్ సిటీలో ఇప్పటికే నవనగరాలకి భూములు అనేది ఇవ్వటం ఉండయి అని నేను ఇక్కడ అనుకుంటున్నాం. నవనగరాలకు భూములు కూడా అయిపోయినాయి, కొంత మాత్రం వరకే ఇక్కడ డెవలప్ అయింది. అందువల్ల సెకండ్ ఫేజ్లో భూమిని తీసుకొని ఆ భూముల్లో ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లు, మళ్ళీ కొన్ని మరి సంస్థలు అనేది ఇక్కడికి రావడానికి, పరిశ్రమలు కొన్ని రావడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మా రాజధానిలో వచ్చేసరికి కొంతవరకే భూమి ఉంది. ఆ భూమిని ఎవరికి ఇవ్వాలో ఏమి ఇవ్వాలో తెలియట్లా. అట్లాంటి పరిస్థితి
పరిస్థితుల్లో భూమి ఇవ్వటానికి సిద్ధపడిన రైతులను మాత్రమే తీసుకొని మరి ఇక్కడ కూడా డెవలప్ చేసి మేము తొలి విడతలో దీనిలో ఇచ్చిన వాళ్ళగా మా అభిప్రాయం ఏంటంటే ముందు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వాళ్ళకి కొంతవరకు పని చేస్తున్నట్టు మాకు ఏదన్నా కనిపిస్తే సెకండ్ ఫేజ్ను మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు. అమరావతి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని మా మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఇప్పటిదాకా ఉద్యమాల్లో నిలుపుకొని ఇక్కడ దాకా లాక్కు రావడం జరిగింది. అందువలన ఫస్ట్ ఫేజ్లో భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేసి రెండో ఫేజ్లో భూములు తీసుకుంటే మేము వ్యతిరేకం కాదు. ఒక అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నడిపించడానికి ఒక దార్శకునుడు అనే చంద్రబాబు గారు రావడం జరిగింది కాబట్టి ఆయన ఇవాళ సెకండ్ ఫేజ్లో భూములు తీసుకోవడానికి పోయినా కూడా కొన్ని గ్రామాల ముందు వ్యతిరేకించి కూడా తర్వాత మేము మెయిన్ ఒక తాటికొండ అనే విలేజ్ని తీసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ముందు మేము ఇయ్యం అని చెప్పి ముందు ఎజెండాగా పెట్టారు. ఆ తర్వాత మేము రైల్వే ప్రాజెక్టుకు కానీ అవుటర్ రింగ్ రోడ్డుకి కానీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి కానీ వేటికి కూడా మేము అభ్యంతరాలు చెప్పము, మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. కాకపోతే ముందు అక్కడ డెవలప్ చేసి వచ్చినాక మా భూములు తీసుకోమని చెబుతున్నారు. అదే కాన్సెప్ట్ తోటి అందరం చెబుతున్నాము. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూమి అనేది కొరత లేకుండా చేసుకోవడం వరకే మెయిన్ ఎజెండా. చిలకా బసవయ్య అండి నా పేరు. రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు మేమందరం కూడా చాలా సంతోషం. ఎందుకంటే భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఆనందం వ్యక్తం చేశాం, ఎందుకంటే సంతోషపడ్డాం. మాతో పాటు భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటు రైతు కూలీలు ఉన్నారు. రైతు కూలీలు 20,100 మంది రైతు కూలీలు ఉన్నారు రాజధాని అమరావతి ప్రాంతంలో. వాళ్ళు కూడా భూమిపై ఆధారపడ్డారు. భూమి పోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆలోచించారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి దొరికింది. ఏదైతే రాజధాని అమరావతిలో ఈ పనులు జరుగుతున్నాయో పనులకు వచ్చినటువంటి కూలీలకి చిన్న వ్యాపారాలు చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మధ్య ఒక అగాధంలాగా నాకైతే అగాధమే అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ప్రభుత్వానికి భూమి కావాలి, ఇది సరిపోలేదు, ఇంకా భూమి తీసుకోవాలి, సంతోషం తీసుకోండి. కానీ ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఇక్కడ 29 గ్రామాల ప్రజలకు 29 రోజులు గ్రామ సభలు పెట్టండి. గ్రామ సభలు పెట్టి రైతులను ఒప్పించండి. రైతుల్ని ఒప్పించి మేము మిగతా గ్రామాలు కూడా లేదా ఇంకా కొన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నాము, మీకేం పర్వాలేదు, మీకు ఒక సంవత్సరంలో మీ భూములన్నీ కూడా డెవలప్ చేసి ఇస్తాము అనే భరోసాని కల్పించలేకపోయింది. అరే బుడుగుమని చెప్పేసి ఆ మిగతా గ్రామాలు మేము ల్యాండ్ పూలింగ్ తీసుకుంటామని అక్కడ గ్రామ సభలు పెట్టారు. వాళ్ళు అక్కడ రైతులు ఆందోళన, వాళ్ళు భయం, వాళ్ళు అయోమయం. తర్వాత ఇక్కడ మాకు అయోమయం, ఇదేంది ఇట్లా అన్నారు. అరే మేము ఒక్క పిలుపుతో ఇచ్చాం కదా ల్యాండ్ పూలింగ్కి భూములు, మరి మమ్మల్ని ఒకసారి పిలిచి మాట్లాడి అరే మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి చెప్తే సరిపోయేది కదా అని చెప్పేసి మాలో ఆవేదన. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడిగేది, మీకు మాకు మధ్య ఏదో తెలియనటువంటి దూరం ఉంది, ఆ దూరాన్ని సరిచేయండి. ల్యాండ్ పూలింగ్కి ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని పెట్టుకోండి. మేమేమంటున్నామంటే ఒక 20 రోజుల్లో 34,000 ఎకరాల ఉన్నటువంటి భూమి మొత్తం కూడా పిచ్చి మొక్కలు మొత్తం ఎక్కడికక్కడ క్రేన్లు వచ్చి పీకేసేది. రైతులు కోరుకునేది ఏంది? వాళ్ళ యొక్క ప్లాట్లని డెవలప్ చేసేయండి, ప్లాట్లని దానికి సంబంధించిన అన్నీ కూడా సమకూర్చండి అనే కదా కోరుకునేది. అది ప్రభుత్వం తలుచుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చింది, ఈ సంవత్సరంలో గత ప్రభుత్వం చేసిన అప్పులే సరిపోయినాయి, అప్పుల్ని సరి చేసుకోవడమే సరిపోయింది. ఇప్పుడు సూపర్ 6 అనేటువంటి పథకాల ద్వారా మొత్తం సంవత్సరంలో మీరు చేసేసారు, చాలా సంతోషం. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరానికి ఈ రాజధాని అమరావతి రైతులకు ఇచ్చినటువంటి భూముల్ని డెవలప్ చేసేస్తాము అనేటువంటి భరోసా మాకు కల్పించండి. తర్వాత ఇంకా 3 సంవత్సరాలు ఉంది ప్రభుత్వానికి. 3 సంవత్సరాల్లో మిగతాది 50,000 కాకపోతే 1,00,000 ఎకరాలు తీసుకోండి. ఎందుకంటే రాజధాని అమరావతికి కావాలి. ఎందుకంటే మన విజన్ అది. కాబట్టి మన విజన్ ప్రకారం రాజధాని అమరావతి క్యాపిటల్ అనేది అందరికీ జీవనోపాధి కల్పించాలి. కాబట్టి చాలా సంతోషం, మేము కూడా వస్తాం. మేము కూడా ఇదిగో మాకు రాజధాని అమరావతిలో ఉన్నాడు, రైతులకు న్యాయం చేశారు, రైతు కూలీలకు న్యాయం చేశాడు, అసైన్ రైతులకు, ముఖ్యంగా అసైన్ రైతులకు ఈరోజు అనౌన్స్ చేశారు. అసైన్డ్ అనేటువంటి పదాన్ని మేము రిజిస్ట్రేషన్లో తొలగిస్తున్నామని. పట్టా భూమిలాగా మాది కూడా చేస్తున్నది చాలా సంతోషం నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు మమ్మల్ని కూడా కలుపుకొని
మిగతా ల్యాండ్ పూలింగ్కి వెళ్తే మేము చెబుతాం, మీరు చెప్పాల్సిన పనుల మేము చెబుతాం, మేము సంతోషంగా ఉన్నాం, భూములు ఇవ్వండి మీరని. మేము రైతుల దగ్గరికి వెళ్ళి భూమిని ల్యాండ్ పూలింగ్కి తీసుకునే విధంగా చర్యలు చేపడతాం. అలా కాకుండా మీకు మాకు మధ్య మరి సమన్వయం ఏమవుతుందో తెలియటం లేదు. మమ్మల్ని బాధ పెడుతున్నారు, తర్వాత పక్కన కొత్తగా పూలింగ్కి వెళ్ళాలనేటువంటి ఆ రైతుల్ని కూడా బాధపడుతున్నారు. దయచేసి వీటన్నిటికీ తెర తీసేయాలంటే ఒకటే, రైతులతో చర్చించండి. సంవత్సరంలో మా యొక్క ఫ్లాట్లన్నీ కూడా అభివృద్ధి చేయండి. దాన్ని మేమందరం కూడా సంతోషిస్తాం. ల్యాండ్ పూలింగ్కి మేమందరం కూడా అనుకూలంగానే ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి. ఈ రోజున ఫోరం ఫర్ డెమోక్రసీకి సంబంధించిన దాంట్లో మరి సెకండ్ పూలింగ్ అవసరం ఉందా లేదా అనే విషయం చూసినట్లయితే, మనం ఒక గొప్ప రాజధాని కోరుకుంటున్నాం. ఒక రాజధాని అంటే కేవలం ఒక చోట ప్రాంతమే కాదు, ఆ రాజధానితో పాటు మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఎన్నో ఏర్పాటు చేయాలంటే ముందు అక్కడ స్థలం కావాలి. ఇంత ఫస్ట్ ఫేజ్ పూర్తవ్వలేదు, ఇంకా సెకండ్ ఫేజ్ అంటే టెర్రస్ సమగ్రమైన ఆలోచన ఉన్నప్పుడు మనకు అంత స్థలం ఉండేది. ఒక రాజధాని ఏర్పడంటే సింపుల్, ఒక రోజు ఇల్లు కట్టడానికే 2-3 సంవత్సరాలు పడుతాం ఇల్లు కట్టాలంటే. అలాంటి ఒక రాజధాని ఏర్పాటు చేయాలంటే ముందు ఒక స్థలం ఉందా లేదా కావాలి. ఆ స్థలం ప్రకారం ప్లానింగ్ ఉంటుంది. అంచేత సెకండ్ ఫేజ్ ఎందుకంటే మొదట్లోనే కుదిరేదే, కానీ కొంత తీసుకున్నారు, ఇంకా కొంత తీసుకుంటే ఎక్స్టెన్స్ అంతేను. అంచేత సెకండ్ పూలింగ్ కూడా అవసరమే. అలా ఉన్నప్పుడు సమగ్రంగా మనం అనుకుంది. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ లీడరు. ఆయన ప్లానింగ్ జరిగితే కొంతమంది ప్రజలు కూడా సహకరించాలి. ఆయన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ సంబంధించిన విధంగా ఇదంతా చేస్తున్నారు. అందులో మనకేం వనరులు లేవు, నిమిషాల్లో అయిపోయి ఎక్కడ చదువుతావు, కానీ ఒక ప్లానింగ్ మాత్రం ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారం మాత్రం సెకండ్ పూలింగ్ అవసరమే. అలా అప్పుడే మన రాష్ట్ర అభివృద్ధి అయితే అభివృద్ధి ఉండదు. నా పేరు పివి మల్లికార్జునరావు, అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్. ఈరోజు ప్రధానంగా సిడిఎఫ్ ఆధ్వర్యంలో అమరావతి 2వ విడత భూ సమీకరణ మీద ఒక చర్చా వేదిక పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక అంశం మీద ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించే విధంగా చర్చ జరగడం అనేది ముందు ఆహ్వానించదగినటువంటి పరిణామమే. ఈరోజు 2వ విడత భూ సమీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క విధి విధానాలని, తన యొక్క అభిప్రాయాలని ప్రజలకి పారదర్శకంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వం పారదర్శకంగా తన ప్రాధాన్యతను తెలియపరుస్తూ భూ సమీకరణ వెళ్ళదలుచుకున్నప్పుడు ప్రజల్లో కూడా ఒక అర్థవంతమైన చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ ల్యాండ్ తీసుకోవడం అవసరమా లేదా అనేది ప్రజలు అప్పుడు నిర్ణయించుకుంటారు. ప్రభుత్వం నిర్దిష్టంగా తన యొక్క ఆలోచనలను బయట పెట్టకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు లేనిపోయిన అపోహలకు దారితీసి తీవ్రమైనటువంటి గందరగోళానికి దారితీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఏదో జరగబోతుందన్నటువంటి ఆలోచనలతో భూములు అమ్ముకున్నటువంటి రైతులు కానివ్వండి, లేదా ఏదో జరగబోతుందని చెప్పి భూములు కొన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఇద్దరు కూడా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. మరి అటువంటివి లేకుండా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా తన యొక్క విధి విధానాలను ప్రజలకు తెలియజేసి ప్రజల్లో ఒక అర్థవంతమైనటువంటి చర్చ చేసుకునేటటువంటి ఒక అవగాహన ఇచ్చి ప్రజల యొక్క అలాగే పౌర సమాజం యొక్క అభిప్రాయాలను తెలుసుకుని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఆ భూములు ఇచ్చేటటువంటి రైతులకో లేదా తీసుకునేటటువంటి ప్రభుత్వానికో సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క వారి సమ్మతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఇది ప్రజా రాజధాని అనుకుంటున్నామో ప్రజల యొక్క అభిప్రాయాలను, అన్ని ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మరి ప్రభుత్వ భూమి సుమారు 20,000 ఎకరాలు, రైతుల నుంచి తీసుకున్నటువంటి 34,000 ఎకరాలు, వెరసి 54,000 ఎకరాలు ప్రభుత్వం సమీకరించిన తర్వాత వారిచ్చినటువంటి అధికార పత్రంలోనే సుమారుగా 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్న పరిస్థితుల్లో మరి ఆ 10,000 ఎకరాలు సరిపోదా? మళ్ళీ తర్వాత ఇంకొక 50,000-60,000 ఎకరాలు తీసుకుంటే మరి దాంట్లో మనకి మిగిలేదంతా, అది మిగిలినటువంటి భూమిని మీరు దేనికోసం అని చెప్పి వినియోగించగలదలుచుకున్నారు. మరి ఆ పథకాలకు అంత భూమి అవసరమా లేదన్నటువంటి అన్ని వివరాలని కూడా ప్రభుత్వం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు, సుమారు 30,000 మంది రైతులు ఉన్నారు. మరి ప్రభుత్వాలు మారటం కానీ లేదా ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యతలు మారటం వల్ల కానీ ఏదైనా కానీ సరే మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులకి ఈరోజు కూడా వారి యొక్క సమస్యలు పూర్తిగా పరిష్కరించబడక మరి వారి యొక్క భూములను మీరు అభివృద్ధి చేసి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మళ్ళా తగుదనమ్మా అంటూ మళ్ళీ కొత్తగా మీరు భూ సమీకరణకి వెళ్ళటం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి.
ఈ రోజు భూ సమీకరణకి వెళ్ళాల్సినంత అత్యవసర పరిస్థితులు ఏం లేవు. మీరు తీసుకున్నటువంటి భూములకు రైతులు న్యాయం చేయండి, దాన్ని అభివృద్ధి చేసి చూపించండి. మీకే మీరు చేసిన అభివృద్ధి సక్రమంగా ఉంటే మరి రైతులు కూడా స్వచ్ఛందంగా ఇస్తారు. అలాగే మీరు సేకరించినటువంటి భూమిని ఏ పర్పస్ కోసమైతే మీరు సేకరించారో దానికోసమే ఆ భూ వినియోగం చేయాలి. గత ప్రభుత్వంలో రాజధాని కోసం తీసుకున్నటువంటి భూముల్లో సెంటు భూమి పథకం అంటూ దాని భూపంజారానికి మీరు తెరతీస్తే మరి రాబోయేటటువంటి ప్రభుత్వం మీరే చిరస్థాయిగా ఉంటారనే నమ్మకం లేదు. మరి అలా సేకరించినటువంటి 1000 ఎకరాల భూమిని వారి యొక్క ప్రాధాన్యతలకు అనుగుణంగా వారు అమ్మినా లేదా ఇతరత్ర భూపంజారాలు చేసినా మరి మళ్ళా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి సమగ్రంగా చట్టబద్ధంగా మరి ఎటువంటి మార్పులు చేయలేని విధంగా మీరు పథకాన్ని రూపొందించి భూ సమీకరణ చేస్తే బాగుంది. డాక్టర్ విద్యారామలింగని తుళ్ళూరు గ్రామం, బేసికల్గా ఎన్ఆర్ఐని, తుళ్ళూరు గ్రామం నేటివ్. ఒక ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన రైతుగా, ఎన్ఆర్ఐగా, ఒక డాక్టర్గా, మెడికల్ ప్రొఫెషన్ నేను చెప్పే సలహా ఏంటంటే, మేము 5 సంవత్సరాలు అమరావతి ఉద్యమంలో మెడికల్గా పార్టిసిపేట్ చేశాను, మెడికల్గా మేము చేయాల్సింది చేశాము. ఈ రైతులు ల్యాండ్ పూలింగ్లో 25% ఇచ్చింది, 75% వాళ్ళే తీసుకున్నారు, సాక్రిఫైస్ చేశారు. వాళ్ళకి 25%లో రైతులకి మంచి ఏరియాల్లో అలాట్ చేస్తే వాళ్ళు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. వాళ్ళని రిమోట్ చేసి వాళ్ళకి ఇప్పుడు కంపెనీలకు కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళకి ఎక్కడైనా ఇవ్వచ్చు. వాళ్ళు ఏముంది ఎక్కడైనా ఇచ్చిన, ఇప్పుడు నేను అదే చెప్పేది, లాస్ వేగాస్, దుబాయ్ ఒకప్పుడు డెజర్ట్, అవన్నీ ఎట్లా డెవలప్ అయినాయి? వాళ్ళు ఏదో అలాగే ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి హార్ట్ ఆఫ్ ది సిటీలో పెట్టాలని లేదు, అది దూరంగా ఉండదు. రైతులకి ఇవ్వాల్సిన 25% మంచి ఏరియాలో ప్లాట్లు ఇస్తే వాళ్ళు డెవలప్ అవుద్దని మా ఒపీనియన్. రెండో విడత భూ సమీకరణ ఏం పని సార్? రెండో విడత కూడా మళ్ళీ సెట్ అవుతుంది గవర్నమెంట్, సెకండ్ ఫేజ్ తీసుకుంటారంటున్నారు. రెండోది, మొదటి ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో చట్టబద్ధత చేయలేదండి. ల్యాండ్ పూలింగు అప్పుడే చట్టబద్ధత చేస్తుంటే మాకు ఈ ప్రాబ్లం వచ్చేది. లీగల్గా 20 crores రైతులు ఖర్చు పెట్టారు. మేము ఎవ్రీ ఇయర్ ఎంత వేసుకొని ఈ 5 సంవత్సరాలు ఫైట్ చేసాం. అయినా కానీ ఇంత మట్టికి ఇంకా రాలా. పార్లమెంట్లో అది బిల్ పాస్ అవ్వాలి, ఏది రాజధాని. అది మొదట్లోనే చేస్తుంటే ఇది ప్రాబ్లం వచ్చేది కాదు. అది ఒకటి. అప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ ఏంటి, వైఎస్ఆర్సీపీ అని అందరూ సపోర్ట్ చేసింది. ఇప్పుడు చేయకపోవటం చెప్పినంటే ఈజీ థింగ్. అది ఏదైనా ఇప్పుడు పేపర్ స్టేట్మెంటు మామూలుగా మాట్లాడటం కాదండి, బ్లాక్ అండ్ వైట్గా ఏ వర్క్ చేసినా అది చేస్తే రైతులు ఇవాళ ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. 5 సంవత్సరాలు మమ్మల్ని నరకం చూపించారు గవర్నమెంట్. రేపు ఈ గవర్నమెంట్ ఎవరు వస్తారో తెలియదు, వాళ్ళ పాలసీ వేరు. అందుకని చట్టబద్ధత అనేది చాలా అవసరం అండి. రైతులు 25% తీసుకున్నారు, అందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ. నేను అన్ని గ్రామాలు తిరిగాను, మెడికల్ క్యాంపులు పెట్టాను, అన్నీ చేశాను. అది మెయిన్ నా సలహా అయితే అది. ఏ వర్క్ చేసినా ఏదైనా కానీ ఏ పని అయినా మీరు చేయని, మెడికల్గా చేయని, ఒక పద్ధతి, బ్లాక్ అండ్ వైట్గా ఉండాలి. చట్టబద్ధంగా చేసుకుంటూ వెళ్తుంటేనే మంచిది. మిగతా వాళ్ళు ధైర్యంగా ఇవ్వలేకపోవటానికి కారణం ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్. మాకు అది అట్లా లేకుండా చూసుకోవాలి. అది నా పేరు పాతూరు రాధిక, మందడం అండి. భూ సమీకరణ చేయటం అనేది, అదనపు భూ సమీకరణ చేయటం అనేది ప్రభుత్వం చాలా కరెక్ట్ పనే చేస్తుంది. ఎందుకంటే అమరావతి రాజధాని అనేది 2014లో ఏర్పడింది. 2014లో 34,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా చంద్రబాబు గారి మీద నమ్మకంతో, ఒక విజనరీ కలిగినటువంటి నాయకుడు కాబట్టి హైదరాబాద్ని డెవలప్ చేశాడు అని చెప్పి ఒక మనకి ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి దాని మీద నమ్మకంతో, ఇంతకంటే నాయకుడు ఎవరో కూడా అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు లేడు, నిజంగానే లేడు. ఎందుకంటే ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం కానీ ఒక విజనరీ కలిగినటువంటి వ్యక్తిని, ఒక అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క అభివృద్ధి ఆలోచనలు, మరి ఆయన ముందు తరాల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాండ్ పూలింగ్ అనేది చేస్తున్నారు. అది చాలా కరెక్ట్ అయిన. కాకపోతే ఏంటంటే ఫస్ట్ విడతలో
ఏదైతే మనం మరి రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ చేసిందో సిఆర్డిఏ చట్టం అనేది ఉంది. ఆ చట్టంలో అమరావతి రైతుల్ని భాగస్వాముల్ని చేసింది కాబట్టి ప్రభుత్వం అమరావతి రైతుల అభిప్రాయం కూడా తీసుకొని మరి ఒక విజనరీ కలిగినటువంటి నాయకుడి ఆలోచనలు ఈ అమరావతి రైతుల యొక్క అభిప్రాయం కలిసి ల్యాండ్ పూలింగ్కి వెళితే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. ఏదైనా ఒక అభివృద్ధి పని అనేది చేయటానికి ముందుకెళ్తుంటే ప్రతిపక్షం అనేది మరి ఎంతో అడ్డుపుల్ల వేస్తుంది. ఈరోజు కూడా మరి మొన్నటి వరకేమో ప్రపంచ బ్యాంకులకి లెటర్లు రాసి నిధులు రానియకుండా చేసింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధానిలో ఉన్నటువంటి భూమి రాజధాని అనేది మునిగిపోతుందని ఈ రోజు వరకు కూడా ప్రచారం చేస్తుంది. ఎంతసేపటికి కూడా అమరావతిని చంపటానికి, అమరావతిని డౌన్ చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది. మరి ఇన్ని సవాళ్ళు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ముందు. మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్నో నష్టాలు చేసింది, ఎన్నో స్కాములు చేసింది. అవన్నీ కూడా పూడ్చుకుంటూ ఆ బురదంతా గడుక్కొని రాష్ట్రంలో ఒక్క అమరావతే కాదు, అమరావతి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సమస్యల్ని, సంక్షేమాలే కావచ్చు, మరి అభివృద్ధే కావచ్చు, అన్నీ కూడా చెయ్యాలి. అమరావతి అనేది నిలబెట్టాలి, అభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అని చెప్పి కొన్ని సవాళ్ళని నా ముందు ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు అమరావతికి సంబంధించిన రాజధానిలో ఉన్నటువంటి రైతులు మరి నెక్స్ట్ భూ సమీకరణ చేయటం కరెక్ట్ కాదు అని అంటే కొంతవరకు కరెక్ట్ కాదు, కొంతవరకు మాత్రం కరెక్టే. ఎందుకంటే తలలేని మొండెంలాగా ఇక్కడ అసెంబ్లీయే, ఇక్కడ మరి హైకోర్టు, ఇక్కడ సచివాలయం, ఇక్కడ ఇవన్నీ ఉంటేనే రాజధాని కాదు. అదేంటంటే ఒక ఎయిర్పోర్టే కావచ్చు, ఎన్నో ప్రైవేట్ సంస్థలే కావచ్చు, ఎన్నో మరి కొన్ని ప్రాజెక్టులు వస్తేనే ఈ అమరావతి రాజధానికి అనేది ఒక వాల్యూ అనేది ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. ఆ ల్యాండ్ పూలింగ్ అనేది, అదనపు ల్యాండ్ పూలింగ్ అనేది జరిగితే, దాంట్లో నిర్మాణాలు జరిగితే ఈ రాజధానికి వాల్యూ అనేది వస్తుంది. దీనికి ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. మరి మనం చూస్తూనే ఉన్నాము, తెలంగాణ చూస్తున్నాము, అది కూడా చాలా మహానగరంగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఒక స్టెప్ అనేది ఒక నాయకుడు, ఒక ఆలోచన కలిగినటువంటి నాయకుడు ఒక స్టెప్ తీసుకుంటే కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వీటన్నిటిని కూడా అధిగమించుకొని గతంలో చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఎన్నో ప్రజలు ఎంతోమంది ఎన్నో ఆలోచనలు చెప్తున్నా కానీ ఆయన ఒక విజనరీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ తోసేసుకొని కావాలి, సమీకరణ చేయాలి, ఆ భూమికి ఈ రాజధానికి వాల్యూ కావాలి అంటే ఒక మహానగరాన్ని నిర్మించాలి అని చెప్పి ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారు. ఇక్కడ కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు తొలి దశలో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్లో రాజధాని రైతులకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూనే ఉన్నారు. ఎండోమెంట్ భూములు పరిష్కారం చేశారు, అసైన్డ్ భూములకి అసైన్డ్ అనే పదాన్ని తీసి ఇవాళ మరి అధికారికంగా మరి కల్పించారు. అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు చాలామంది. కాకపోతే ఏంటంటే కొంత ప్రకృతి కూడా అనుకూలించాలి. మరి ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణం అనేది చాలా వరకు పనులు అనేది జరుగుతున్నాయి, చేస్తారు. కొన్ని శక్తులు మరి అడ్డం రాకపోతే ఇంకా ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. కాకపోతే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి కూడా ఫ్లాట్లు అనేది డెవలప్ చేసి ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేసి మరి తర్వాత అక్కడికి వెళ్ళొచ్చని ప్రజలందరూ కూడా ఇక్కడ రైతులు అంటున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఇక్కడ భూమి ఇక్కడ డెవలప్ చేస్తే, ఇక్కడ రాజధాని ఫ్లాట్లన్నీ డెవలప్ చేస్తే, అక్కడ భూ సమీకరణ చేస్తే దాని వాల్యూ పెరుగుతుంది. మరి ప్రభుత్వానికి అంత స్తోమత లేదు, ప్రభుత్వం అంత చేయలేదు. కాబట్టి ఇప్పుడే సమీకరణ చేస్తే అన్ని నిర్మాణాలు చేసుకోవచ్చని ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచనతోటి చంద్రబాబు గారు వెళ్తున్నారు. కాబట్టి సక్సెస్ అవ్వాలి, విజయవంతం కావాలి, ల్యాండ్ సమీకరణ విజయవంతం కావాలి, రాజధాని నిర్మాణం కూడా విజయవంతం కావాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా సహకరిస్తాం. రైతులందరం కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాం. రాజధాని అభివృద్ధి చెందాలి, ఇంకా మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ల్యాండ్ సమీకరణ రెండో విడత కూడా జరగాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. జై అమరావతి. నా పేరు జొన్నగడ్డ శంకర్రావు అండి, మా తొళ్ళూరు గ్రామం. నేను పూలింగ్లో కూడా సుమారుగా 17 ఎకరాల పైచీలకు ఇచ్చి ఉన్నాను. మరి ఆవేళ అందరూ రైతులు సంతోషంగా ఎంతో ఆనందంతో ఈ పూలింగ్లో భాగస్వాములు అయ్యారు. మరి అదేవిధంగా ఆ 54 ఎకరాలు డెవలప్ చేసి తర్వాత పూలింగ్కి వెళ్తే బాగుంటుందని రైతులందరి అభిప్రాయం. అది
అట్లా కాకుండా ఏదైనా రైల్వే లైన్ కానీ ఇంకేదన్నా గవర్నమెంట్ వస్తే వాటి భూ సేకరణలోనే తీసుకోండి, లేదంటే ఆ రైల్వే లైన్ పోయేంత వరకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకొని మిగతాది వదిలేస్తే బాగుంటుందని మా అభిప్రాయం.